పల్నాడు జిల్లా మాచర్లలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సీ కమిషన్ మెంబర్ మేకల భిక్షం భూ సమస్యలపై పర్యటన నిర్వహించారు. కమిషన్ మెంబర్ సంబంధించిన రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. మాచర్ల కేసీపీ అతిథి గృహంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పలు అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీపై సమగ్రంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులు తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని మేకల భిక్షం తెలిపారు. తమ వ్యవసాయ భూమిని స్థానిక ఎస్కేబీఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన భూమిగా నమోదు చేసి నిషేధిత జాబితాలో చేర్చారని మరియమ్మ ఇతరులు ఫిర్యాదు చేశారని మేకల భిక్షం తెలిపారు. ప్రతి అర్జీపై సమగ్రంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్సీ వర్గాలకు అన్యాయం జరిగితే న్యాయం కల్పించడం కమిషన్ బాధ్యత అని స్పష్టం చేశారు. మీది ఎక్కడ స్థలం ఎక్కడ కాపాడుకుంటున్నాయి. నేను ఈ కాడికి వచ్చి కదయ్యా స్టేషన్కి ఈ భూమి మీకు ఎట్లా వచ్చింది? మా అత్త మా మామ ఎట్లా చేసుకుంటారు నాకు తెలియదు. మాకు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పండించుకుంటారు. వాళ్ళ తర్వాత నేను మా తాతల తండ్రులు కానిస్తుంది, మా తాతలు కానించి మా తాతల దగ్గర నుంచి మా నాయనమ్మ వాళ్ళు వేసుకున్నారు. తర్వాత మా బాబాయ్ వాళ్ళు పొలం వచ్చేవాళ్ళు కదా, అక్కడ నుంచి బీడి పడదు. అప్పుడు ఈ కాలేజీ కూడా కట్టలేదు మా తాత మా వాళ్ళు. అయితే ఈ కాలేజీ కట్టిరు, వాళ్ళు చనిపోయారు. ఇంకేమైందంటే పిల్లల్ని పెట్టుకొని భర్త కూడా చచ్చిపోయింది, ఆ పిల్లల్ని పెట్టుకొని అట్లే జీవిస్తుంది. ఇద్దరు కొడుకులు అయితే ఒక అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయికి ఒక అవిట్టులు కాదు అబ్బాయి రోడ్డు తీసుకుంటాం. నేషనల్ హైవేస్ ఎక్వైరీ చేస్తున్నాం. ఎక్వైరీ చేసినప్పుడు ఏదైతే ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఈ హైవేస్ మీద ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ల్యాండ్ ఓనర్స్ పేర్లే ఉన్నాయి. అవి గవర్నమెంట్ కరెస్పాండింగ్ చేంజెస్ చేయాలి. ఇదేమైందంటే 2012లో ల్యాండ్ దిస్ ఇస్ అవర్ ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తాం. తర్వాత ఇంతకుముందు కిట్ హౌసెస్ కి పడినప్పుడు కూడా ఒక బిల్ పడింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడినప్పుడు కూడా ఓనా సిస్టర్ గారు రాసింది. అక్కడ కలెక్టర్ గారు, గుంటూరు కలెక్టర్ గారు కూడా రాశారు. హైకోర్టులోనే కౌంటర్ వేశారు. కలెక్టర్ గారి సందర్భంతోనే కౌంటర్ వేశారు. కాలేజీకి సంబంధించి ఏవే భూములు ఉన్నాయని చెప్పేసి. మీది ఎక్కడ స్థలం ఎక్కడ?